రక్తదాతలు సమాజంలో అత్యంత విలువైన సేవ చేసే వ్యక్తులు. వారు తమ రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేసి అనేక మంది ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, రక్తహీనత, క్యాన్సర్ వంటి అనేక వైద్య పరిస్థితుల్లో రక్తం అత్యవసరంగా అవసరం అవుతుంది. అటువంటి సమయాల్లో రక్తదాతలు మనుషుల జీవితాల్లో ఆశా కిరణంలా నిలుస్తారు. రక్తదానం ఒక సురక్షితమైన మరియు సులభమైన ప్రక్రియ. ఒక వ్యక్తి ఇచ్చే రక్తం మరొకరి జీవితాన్ని కాపాడుతుంది. రక్తదానం మహాదానం అనే మాటకు అర్థం ఇదే. సమాజంలో పరస్పర సహకారం, మానవత్వం పెంచే గొప్ప మార్గం రక్తదానం. అందువల్ల ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి తగిన వ్యవధిలో రక్తదానం చేయడం ద్వారా సమాజానికి సహాయం చేయాలి. ఇది కేవలం ఒక సేవ మాత్రమే కాదు, ఒక గొప్ప బాధ్యత కూడా. అందుకే రక్తదాతల్ని ప్రాణాలు కాపాడే దేవదూతలుగా పిలుస్తారు. సేవ అనేది మాటల్లో కాదు, చేసే పనిలో ఉండాలని నిరూపిస్తున్న వ్యక్తి డాక్టర్ మదన్ మోహన్. రక్తదాన శిబిరాల ద్వారా వేలాది యూనిట్ల రక్తాన్ని సేకరిస్తూ తలసేమియా బాధితులకు ఆశాకిరణంగా నిలుస్తున్నారు. వైద్యం వృత్తి అయితే సేవను ప్రవృత్తిగా మార్చుకుని రక్తదాన రంగంలో అలుపెరుగని కృషి చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో రికార్డులను సొంతం చేసుకున్నారు. విజయవాడలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో డాక్టర్ ఎస్ మదన్ మోహన్ సీనియర్ 21 సంవత్సరాలుగా మెడికల్ ఆఫీసర్గా సేవలందిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన గవర్నర్ మెడల్స్ను కూడా అందుకున్నారు. ప్రతి ఏటా జరిగే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్త సేకరణ, రక్తదాన అవగాహన కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి పలుమార్లు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందుకున్నారు. కోవిడ్ కష్టకాలంలో నిరంతరాయంగా సేవలందించి సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన విశిష్ట కృషికి గాను 2023లో విశ్వగురు వరల్డ్ రికార్డును అందుకున్నారు. డాక్టర్ మదన్ మోహన్ ఇప్పటి వరకు సుమారు 2300 మందికి పైగా రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించి అరుదైన మైలురాయిని చేరుకున్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ సాధ్యమైనంత ఎక్కువ మంది యువతను రక్తదాతలుగా మార్చటమే లక్ష్యంగా ఆయన ఈ భారీ సంఖ్యలో శిబిరాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎట్ రెడ్ క్రాస్. నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు మనం ఏంటంటే అసలు బ్లడ్ ఏంటి, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి, ఎప్పుడు మొదలైంది, హిస్టరీ ఏంటి, నాలాంటి మరెంతో మందికి అంటే రక్తదానం తప్పకుండా చెయ్యాలి అని మమ్మల్ని ఉత్సాహపరుస్తూ మరెందరికో మీరు ఆల్రెడీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా మనము ఏపీ ప్రజలందరికీ కాదు, దేశంలోని ప్రజలందరికీ కూడా ఒక మొమెంటమ్ను క్రియేట్ చేయాలని వైకేటీవీ మనస్ఫూర్తిగా భావిస్తుంది సార్. అసలు చెప్పండి, ఈ రక్తానికి సంబంధించిన హిస్టరీ ఏంటి అసలు? ఎందుకంటే మనకు తెలుసు మనిషి ఉన్నప్పటి నుంచి రక్తం ఉందని అందరికీ తెలుసు, కానీ మీ మాటల్లో అసలు ఈ రక్తము, దీని ఆవశ్యకత అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే, చాలా చక్కటి ప్రశ్న వేశారండి. యాక్చువల్గా చెప్పుకోవాలంటే 17th సెంచరీలో విలియం హార్వే అని ఆయన మన శరీరంలో ఈ రక్తనాళాలు, హార్టు, ఈ బ్లడ్ ఇవన్నిటి గురించిన అవగాహనని కల్పించారు. అఫ్కోర్స్ అంతకు ముందంతా ఇవి లేవని కాదు, ఉన్నాయి, కానీ మనకు తెలియదు. మనకు తెలియకుండానే ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయన్నమాట. తర్వాత మరి ఇది తెలిసిన తర్వాత ఇంకా చాలా ప్రయోగాలు జరిగాయండి. అంటే 1819 దాకా తర్వాత ఏంటంటే ఈ రక్త మార్పిళ్ళు ఇవన్నీ వచ్చాయండి. తర్వాత ఏంటంటే 1819 లోపల డాక్టర్ బ్లాండిల్ అని ఆయన మొట్టమొదటిసారి ఒక మనిషి రక్తాన్ని ఇంకొక మనిషికి ఎక్కించడం జరిగింది. అసలు ఎక్కించవచ్చు అనే విషయం అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏ సందర్భంలో, ఎప్పుడు, ఎలాంటి సందర్భంలో వాళ్ళకి అది అవసరం ఏర్పడింది అసలు ఎక్కించాలి అనేది? అంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళకి రక్తం తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలా ఎక్కిస్తే, ఇవన్నీ ప్రయోగాలు చేసి వాటిని ఫస్ట్ టైం సక్సెస్ అయ్యారా వాళ్ళు? ఫస్ట్ టైం ఇదేంటంటే గమ్మత్తు అయిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు సక్సెస్ అయ్యింది. కానీ తర్వాత నుంచి ఏంటంటే
ఈ ఒకటి సక్సెస్ ఒకటి ఫెయిల్యూర్, ఒకటి సక్సెస్ ఒకటి ఫెయిల్యూర్ ఇలా జరుగుతూ వచ్చిందనమాట. అంటే సార్ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఏ విధంగా సక్సెస్ అంటే అయ్యారు, సక్సెస్ ఎక్కడ అంటే ఫెయిల్యూర్ అయ్యారు, అంటే ఎలాంటి సందర్భంలో? ఇప్పుడు రక్తం ఎక్కిచ్చారు, ఆ వ్యక్తి బతికాడు, అది సక్సెస్. ఓకే. రక్తం ఎక్కిచ్చాడు, ఆ వ్యక్తి చనిపోయాడు, ఇక్కడ ఇది ఫెయిల్యూర్ అనమాట. ఫుటేల్ అంటే అదేంటి, మనకేదో సక్సెస్ అవ్వటం అంటే ఏదో దాంట్లో వచ్చింది దీంట్లో రాలేదు అనుకోవటం కాదు, ఇక్కడ ప్రాణమే పోయింది అనమాట. ఓకే, అంటే ఇదంతా జరిగింది 18th సెంచరీలోనండి, 1819లో. 1819. సరే, అప్పుడు అందరూ శాస్త్రజ్ఞులు ఏంటంటే తల పట్టుకున్నారు, వైద్య శాస్త్రవేత్తలు, వైద్యులు, వీళ్ళందరికీ అర్థం కాలేదు. ఏంటి అప్పుడు ఎక్కించినప్పుడు మొదటిసారి బాగా సక్సెస్ ఒకటేసారిలో బాగా అయిపోయింది, తర్వాత నుంచి ఇలా ఎందుకు అవుతుంది అని వాళ్ళు అలా తలలు పట్టుకుని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే దీనికి ఒక సొల్యూషన్ అనేది మాత్రం 19th సెంచరీ లోపల కార్ల్ ల్యాన్స్టీనర్ అనే ఒక ఆస్ట్రియా దేశానికి చెందిన వైద్య శాస్త్రవేత్త ద్వారా దొరికింది అనమాట. ఆయన ఏంటంటే ఏం జరిగిందంటే మన శరీరం లోపల ఈ రక్తాలు అంటే గ్రూప్స్ ఉన్నాయని కనిపెట్టాడు. గ్రూప్స్ ఉండటమే కాదు, దాంట్లో నెగిటివ్ గ్రూప్స్ కూడా ఉన్నాయని కనిపెట్టాడు. ఏబిఓ ఏబి ఇట్లా 4 గ్రూపులు పాజిటివ్, అట్లాగే ఏబిఓ అలాగే ఏబి నెగిటివ్. అంతేకాకుండా ఈ క్రాస్ మ్యాచింగ్ మెథడ్ని కూడా ఆయన కనిపెట్టాడు. అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అదే గ్రూప్ రక్తం ఎక్కించినా కూడా దాంట్లో సబ్ గ్రూప్స్ ఉంటుంటాయి అన్నమాట కొన్నిట్లో. అవి కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఒక నిర్దిష్టమైన ప్రణాళికని లేకపోతే ఒక నాలెడ్జ్ని ఆయన రూపొందించడం జరిగింది. తర్వాత ఓ పాజిటివ్ గ్రూప్ వాళ్ళని విశ్వగ్రహీతలు అంటారు. అదే కానీ ఒకప్పుడు ఉండేది, కానీ వాళ్ళు ఇప్పుడు అట్లా లేదండి. ఏ గ్రూప్కి ఆ గ్రూపే అని ఎక్కిస్తున్నాం. కానీ ఇప్పుడు ఓ నెగిటివ్ ఏబి నెగిటివ్లు వచ్చినాయి. అప్పుడు ఓ పాజిటివ్లు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఓ నెగిటివ్ ఎవరికైనా ఎక్కించవచ్చు, అంటే వాళ్ళు ఎవరి రక్తమైనా తీసుకోవచ్చు. సరే, ఎప్పుడైతే ఈ గ్రూప్స్ ని ఏబిసిడి డి కాదు సారీ ఈ గ్రూప్స్ ని డివైడ్ చేశారో అదంతా ఈజీగా అయిందా సార్ ఆ గ్రూపింగ్ అంతా? అంటే మరి ఆయన చాలా ఎన్నాళ్ళు చేశాడో మరి ఆయన బయటకు వచ్చిన తర్వాత మాత్రం అది 1900 సంవత్సరంలో బయటకు పెట్టాడు ఆయన. అంతకుముందు ఆయన ఎన్నాళ్ళు పరిశ్రమించాడో ఎంత చేశాడో అనేది మనకు తెలియదు. కాకపోతే అది మనకు వెలుగులోకి వచ్చింది 19th సెంచరీలో. సో అప్పటి నుంచి ఇక ఎవరు కూడా ఒక వ్యక్తి కూడా రక్తం ఎక్కించుకోవటం వల్ల చనిపోలేదు. ఈ యొక్క ప్రయోగం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా మనకు వచ్చినాయి. ఏంటంటే మనకు అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. ఆ వార్ లోపల ఏంటంటే చాలామంది సైనికులు, క్షతగాత్రులు వీళ్ళందరికీ కూడా రక్తం అవసరమైందన్నమాట. వాళ్ళకి రక్తం ఎక్కించాల్సిన అవసరమైంది. సో ఈయన యొక్క నాలెడ్జ్ తోటి కరెక్ట్ రక్తం ఎక్కించి ఆ సైనికులను బతికించుకోవటం జరిగింది. కాబట్టి ఇది ఒక గొప్ప మనకి విజ్ఞానం వల్ల కలిగిన ఉపయోగం అన్నమాట. అలాగే ఆయన ఈ యొక్క నాలెడ్జ్ని మనకి ఇచ్చినందుకు నోబెల్ ప్రైజ్ను కూడా 1930లో ఆయనకి ఇవ్వటం జరిగిందండి. సో మరి మనం అందరం కూడా ఆయన గుర్తుంచుకుంటున్నాలనే ఒక తపన ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆయన జన్మదినం ఏంటంటే జూన్ 14 అండి. ఆ రోజు మనం ఆ జూన్ 14న ఏం చేస్తున్నాం అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నాం స్పెషల్గా. అదేనండి, జూన్ 14న మన అందరికీ తెలవదు. అంటే వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే, అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవం అని మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఎందుకు చేస్తున్నారు అనేది చాలా మందికి తెలవదండి. తెలియకుండానే అదే సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ ఆ రోజు అది ఈ కార్ల్ ల్యాన్స్టీనర్ గారి యొక్క జన్మదినం అన్నమాట. ఆయన యొక్క ఆ జన్మదినోత్సవాన్ని మనం అలా జరుపుకుంటున్నాం అన్నమాట. ఆయనకి నివాళిగా, ఆయనని మర్చిపోకుండా మనం గుర్తుంచుకునేట్టు ఆయన సేవా నిరతిని, ఆయన మనకిచ్చిన ఈ అమూల్యమైన నాలెడ్జ్కి మనం ఆయనకు చిరు నివాళి. సార్, అమూల్యమైన నాలెడ్జ్ అంటున్నారు మీరు, ఇందులో బాగా ఇంపార్టెంట్వి ఏ పాయింట్స్ అంటారు? అంటే ఇప్పుడు ఒక మనిషికి రక్తం, ఇప్పుడు చాలా, నేను ఒకసారి మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఎలా ఉన్నారంటే, ఎంత అమాయకులు ఇంకా ఉన్నారంటే, ఒక అతను టెక్నీషియన్గా మా దగ్గర పనిచేయడానికి వచ్చాడు. వస్తే నేను అతన్ని అడిగాను, బాబు నువ్వు ఒకళ్ళు రక్తం కోసం వచ్చారు మన దగ్గరికి, నువ్వు ఎంతసేపట్లో ఇవ్వగలవు అంటే, ఏముంది సార్ ఓ పాజిటివ్ అడుగుతాడు, నేను ఓ పాజిటివ్ తీసి ఇచ్చేస్తాను. అదేంట్రా అంటే మీరు అనేది టెక్నీషియన్ అంటే బ్లడ్ బ్యాంక్ లో ఉండే టెక్నీషియన్, ఐ మీన్ టు సే టెక్నీషియన్ అంటే బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట. అతను మరి అంత ఇదిగా చెప్పేశాడు ఒకటేసారి. మరి నేను ఇదివరకు హైదరాబాద్లో కూడా చేశానండి, నేను అలాగే అక్కడ చేస్తుండేవాడిని అని చెప్పాడు. మరి అతను అదృష్టం అనుకోవాలో ఆ బ్లడ్ బ్యాంక్ చేసుకున్న పుణ్యం అనుకోవాలో, కానీ చాలాసార్లు ఇది బయటికి రాలా. ఎందుకంటే మరి ఎప్పుడైనా అలా ఇవ్వటం అనేది అది చాలా విరుద్ధం అనమాట. ఏదైనా క్రాస్ మ్యాచింగ్ ఇవన్నీ చేయడానికి కనీసం ఒక వ్యక్తి రక్తం కావాలని మన బ్లడ్ బ్యాంక్ వస్తే 45 minutes to 1 hour పడుతుంది ఇవన్నీ ప్రాసెస్ చేయాలంటే.
అతను సింపుల్గా చెప్పాడు, 5 నిమిషాల్లో ఇచ్చేస్తానండి మేము అన్నాడు. సరే బాబు దండం పెట్టి నువ్వు వెళ్ళిపో అంటే ఇటువంటి అంటే నేను నాలెడ్జ్ అన్స్కిల్డ్ టెక్నీషియన్స్ కొన్ని చోట్ల పనిచేస్తున్నారు కాబట్టి ఈ రక్తము ఇచ్చినప్పుడు కొన్ని అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. అంటే జరగరానివి జరిగిపోతున్నాయి. కొంతమంది ప్రాణాలు మీరు అన్నట్టు కొన్ని పేపర్లలో చూస్తున్నారు, కొన్ని చోట్ల రక్తం ఎక్కించుకొని వాళ్ళు చనిపోయారండి, వీళ్ళు అదేంటి రక్తం ఎక్కించుకొని చనిపోవటం ఏంటి? ఇది రిస్కీ ప్రొసీజరే కదా సార్. చాలా రిస్కీ. రక్తం ఎక్కించుకోవటం వల్ల వచ్చే ఉపయోగాలు ఎంత బెనిఫిటో దానివల్ల వచ్చే దుష్పరిణామాలు కూడా అంతే. ఇట్ ఈస్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్. రక్తం ఎక్కించుకోవాలి అని తప్పనిసరి పరిస్థితుల్లో రక్తం ఎక్కించుకోవాలే కానీ ఊరికే రక్తం ఎక్కించుకుంటే నాకేదో బలం వచ్చేస్తుంది లేకపోతే ఇంకేదో. నేను కొన్నిసార్లు చూస్తుంటాను, ఇదివరకు నేను ఈ క్వాక్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంటే ఇది చాలా ఒక 30 years బ్యాక్ అనమాట. రోడ్డు మీద కనపడేటట్టు అతనికి సలైన్ ఎక్కించాలి ఒక వ్యక్తికి. అంటే నీరసం పడిపోయాడు, ఏదో ఉంది, సలైన్ ఎక్కిస్తే బలం వస్తుందనే ఒక నానుడు ఉండేదన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే 2 చేతులకి సలైన్ ఎట్ ఏ టైం పెట్టేశాడు. మరి దాన్ని బట్టి చూడండి, జనాలు చూసేవాడు, అబ్బో ఇతను ఇంత బాగా 2 చేతులు సలైన్ పెడుతున్నాడంటే వేరేవాడు కూడా ఇంప్రెస్ అయ్యి ఇక్కడికి వచ్చేది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఊరికే సలైన్లు ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కించకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందంట. ఓవర్ ఎడిమా ఫార్మ్ అవటం కానీ లంగ్స్ లోపల కంజెషన్ కానీ ఎక్కువ అవుతుంది. చూసి అవసరమైతేనే ఎంతవరకు అంతవరకే ఎక్కించాలి, ఎంత సమయంలో ఎక్కించాలో అంత సమయంలోనే ఎక్కించాలి. అంతేగాని హడావిడిగా ఎక్కించి లేకపోతే మనం ఏదో చేసేస్తున్నాం, అతనికి ఏదో లాభం అయిపోతుంది, దీనివల్ల మనం సంపాదించుకోవాలనే తపనే తప్ప ఇక్కడ నాలెడ్జ్ లేని ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఏంటంటే ఫుడ్ నుంచో లేకపోతే న్యాచురల్గా వచ్చే వైటమిన్స్ కానివ్వండి, ఐరన్ కానీ తీసుకుందామనే ఉద్దేశంలో ఉండడం లేదు. ఏముంది 4 సప్లిమెంట్లు వేసుకుంటే సరిపోతుంది కదా, ఏ జంక్ తిన్నా చెల్లిపోతుంది, మనం సప్లిమెంట్స్ వేసుకుంటే సరిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళే డిమాండ్ చేసేస్తున్నారు కొంతమంది ఎక్కువగా, సార్ నాకు ఇది ఇవ్వండి సార్, నాకు అది ఇవ్వండి సార్, అది రాయండి సార్, ఇది రాయండి. అంటే ఇది ఎంతవరకు సమంజసం అంటారు? డాక్టర్ని వెళ్ళి ఒక పేషెంట్ డిమాండ్ చేయడం, నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడం కరెక్ట్ అంటారా, లేకపోతే తన సమస్య చెప్పడం కరెక్ట్ అంటారా? యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ యువతని తప్పుదోవ పట్టిస్తున్నాయి ఈ యూట్యూబ్లో ఏదో ఒకటి వస్తుంది. ఏమంటాడు వాడు, కాసేపు ఏదన్నా ఇది నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇది తింటే తగ్గిపోతుంది మీరు, లేకపోతే వాడు వాడి ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఇంప్రెస్ అయ్యి అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి తెప్పించుకున్న వాడికి పర్పస్ సర్వ్ అయిపోతుంది అనమాట. కానీ దానివల్ల మనకి ఎంత ఉపయోగం ఉన్నదో కూడా తెలవని ప్రజలు, అంటే మూర్ఖంగా మన వాళ్ళంతా వాటి బారిన పడుతున్నారు. తెలుసుకునేసరికి కాలయాపన జరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏదైనా మనకు తగ్గింది వాడుకోవాలి, డెఫిసిట్ ఉందంటే వైద్యుని సలహా తీసుకొని వాడటమే మంచిది. అంతేగాని సొంత నాలెడ్జ్ తోటి వాడటం వల్ల కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి. ఒక పక్క వ్యక్తికి ఒక మందు పనిచేస్తే అదే ట్యాబ్లెట్ మనకు పనిచేయాలని రూల్ లేదు. అతని జబ్బు వేరు, అతని శరీర పరిస్థితి వేరు, కానీ మనది వేరే జబ్బు వేరే పరిస్థితి. అతనికి వచ్చిన వ్యాధి ఒకటి కావచ్చు, నీకు వచ్చిన వ్యాధి వేరే కావచ్చు. కాబట్టి అతను వాడిన మందు వాడటం వల్ల నీకు రిలీఫ్ రాకపోవచ్చు. కాబట్టి అలా మీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ఇదేంటంటే షార్ట్ కట్ మెథడ్స్ అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ఖర్చు అయిపోద్ది, ఏవో టెస్టులు రాస్తాడు, దానివల్ల మనకి ఇది ఒక పక్క డబ్బు ఖర్చు అవుతుంది, కాలయాపన జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించి షార్ట్ కట్ మెథడ్స్ అవలంబిస్తున్నారని నా ఉద్దేశం. మదన్ మోహన్ గారు చెప్పండి, మనము యూజువల్గా బ్లడ్ అనేది మనకి ఎప్పుడు అవసరం అవుతుందంటే ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో కానివ్వండి, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, లేకపోతే డెలివరీస్ టైంలో కానివ్వండి, యూజువల్గా ఏదన్నా ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్స్, ఏదన్నా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో కానివ్వండి, యూజువల్గా మనకి ఈ బ్లడ్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. దాన్ని కూడా మనం చాలా అత్యవసర పరిస్థితి అంటాము. అలాగే దానిని ఎలా అంటారంటే రక్తదానం అనే దాన్ని కూడా జీవనరేఖ, జీవన సంజీవని రకరకాలుగా అంటుంటారు. అంటే ఎందుకు అలా అంటారు అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే రక్తం ఇది ఒకప్పుడు మనం ఏమనుకున్నాం, అన్నదానం అన్ని దానాల్లోకి వెళ్ళా గొప్పది అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను రక్తదానం గొప్పది అంటాను. ఎందుకంటే ఆహారం లేకపోయినా నిరాహారుడై అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు జీవించి ఉండటం మనకి ఒక తార్కాణము, నిదర్శనం, చరిత్ర. కానీ ఒక వ్యక్తికి అంటే రక్తాన్ని కోల్పోతే
అది యాక్సిడెంటే కావచ్చు, శస్త్రచికిత్సే కావచ్చు. కొన్ని నిమిషాల్లోనే మనం రక్తం ఎక్కించాలి, లేకపోతే అతను జీవించటం కష్టం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏంటి, చంద్రయాన్ అంటే సక్సెస్ఫుల్ ట్రిప్స్ చేసాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చాం. అలాగే మా అంగారకుని ఆనుపానులు తెలుసుకున్నాం. అలాగే లోతైన సముద్రాల్లోంచి చమురు వెలికి తీస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా రక్తానికి ప్రత్యామ్నాయం కానీ లేకపోతే ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారు చేయటం కానీ మనం కనిపెట్టలేదు. కాబట్టి ఈ రక్తదానత ఒక గొప్ప బహోన్నతమైన వ్యక్తి. ఇది ఎందుకంటే మీరు అన్నట్టు ఎమర్జెన్సీ అన్నారు. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, ఆ రోడ్ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి రక్తం పోతుంది, వెంటనే రక్తం కావాలి. మరి రక్తం కావాలంటే అతని గ్రూపు అవన్నీ తెలుసుకుని ఆ రక్తం అవైలబిలిటీ ఉండాలి. మరి ఇది చాలా షార్టేజ్ ఉంటుంది మనకి రక్తం. ఎందుకంటే సమ్మర్ అనేసరికి ఈ కాలేజీలకు సెలవు, పిల్లలు మనకి ఎక్కువగా ఇచ్చేది కాలేజీ స్టూడెంట్సే. మిగతా వాళ్ళు ఏంటంటే మేము రోజు పని చేసుకోవాలి, మాకు నీరసం వచ్చేస్తే అది వచ్చేస్తని చాలామంది ముందుకు రారు. రక్తదానం అనేసరికి వాళ్ళకి రక్తం అవసరమైతే అంటే రక్త నిధులు కనపడతాయి, కానీ మనం కూడా రక్తం ఇచ్చి సమాజానికి సహాయం చేద్దాం అనేవాళ్ళు చాలా తక్కువ. అవును అవును సార్, మీరు ఒక మాట అన్నారు, యువకులే ఎక్కువ రక్తదానం చేసే వాళ్ళల్లో అని. అంటే సార్ ఎప్పుడు గమనించారు మీరు, యువకులే ఎందుకు ఎక్కువ మంది ఉన్నారు అంటే దీనికి కారణం అవగాహన లోపమా, టైం లేకపోవడమా, లేకపోతే చాలామంది అనుకుంటూ ఉంటారంటే సహజంగా మనము చూస్తే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు రక్తం ఇస్తే మేము నీరసపడిపోతాం, ఏదో మనకి ఎనర్జీ మొత్తం పడిపోతుంది కాబట్టి ఎందుకు రక్తం ఇవ్వడం, ఎవరన్నా ఫోన్ చేసినా కూడా నీది ఏవి పాజిటివ్ కదా రక్తం, అయ్యో నేను పని మీద తప్పించుకోవడానికి చూస్తారు తప్ప నేను చూసినంత వరకు ఎవరు సుముఖంగా ఉండరు డొనేషన్ కి. ఎందుకు కారణం ఏంటి? ఇది అపోహ లేకపోతే అది నిజమేనా? ఇది మీరు చెప్పిన అన్ని కారణాలు నేను ఫేస్ చేశానండి. అది మీరు చెప్పిందంతా అక్షర సత్యం. ఎందుకంటానంటే మానవుడు ఒక ఏంటంటే ప్రతిదాని లోపల ఒక వేసుకుంటుంటాడు, బేరేజ్ వేస్తాడనమాట. నాకు ఇప్పుడు రక్తం ఇవ్వటం వల్ల నాకేం అవసరం, నాకేం రక్తం అవసరం లేదు కదా, నాకెవరికి ఆ రక్తం అవసరం లేదు. నేను ఇప్పుడు వెళ్ళి రక్తం ఇచ్చేస్తే లేనిపోని ఇవన్నీ వస్తాయి, నాకు రుగ్మతలు రావచ్చు, దీనివల్ల నేను నీరసపడిపోవచ్చు, లేకపోతే ఇది వేసవికాలం ఎందుకు ఎండకు సొమ్మసిల్లిపోతాను చేస్తానని చెప్పి అనుకుంటాడు. యువత అట్లా కాదు. యువత ఏంటంటే వాళ్ళు బాబు నువ్వు ఇలా రక్తం ఇస్తే ఇలా నీకు ఇట్లాంటి వాళ్ళకి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మంచి జరుగుతుంది, సోషల్ సర్వీస్ చేద్దామనే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళ లోపల ఏంటంటే మనం కొంచెం వాళ్ళని ట్యాప్ చేస్తే ప్రతి మనిషికి హృదయం లోపల ఒక కైండ్నెస్ అనే, హార్ట్లో కైండ్నెస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ని మనం తట్టి లేపాలి. అది లేపితే ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మనకేంటంటే ముందుకు వస్తారు. అందులో చాలా తొందరగా ముందుకు వచ్చేవాళ్ళు ఏంటంటే యువత. ఏది చేయాలన్నా యువత చేయాలన్నా చేస్తుంది, లేదన్నా లేదు. కాబట్టి యువత అందుకోసమే మేము కాలేజీలకు వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే ముందుకు వచ్చి చాలా ఉత్సాహంగా రక్తం ఇస్తుంటారు. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించింది ఏంటంటే రక్తం ఇచ్చిన వాళ్ళే ప్రతిసారి ఇస్తుంటారు, కానీ కొత్తగా ఇచ్చేవాళ్ళు ముందుకు రావడానికి ఎందుకో సంకోచిస్తుంటారు. కొన్నిసార్లు నేను చూసాను. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఈ రక్తం ఇవ్వటం వల్ల వాళ్ళకి కొన్ని అపోహలు ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ఈ రక్తం రంగు చూస్తే భయం. వాళ్ళు అంటారు సార్ నేను చూడను, అటు చూస్తుంటాను, రక్తం చూస్తే నాకు భయం సార్ అంటాడు. అన్నప్పుడు అంటే బాబు నువ్వు అటు పక్క తల తిప్పుకో రక్తం తీసేదాకా అని చెప్పి బ్యాగ్ తీసేదాకా అతన్ని అటు చూడదంటాం. కొంతమందికి ఏంటంటే నీడిల్ ప్రిక్, వాడు బయట ఒక ముళ్ళు గుచ్చుకున్నా లేకపోతే కత్తి పోటు కొట్టినా అతనికి నొప్పి ఉండదు, కానీ ఇక్కడ సూది మొన దిగేటప్పటికి వాడు చాలా బాధ అంటే అది భరించలేనేమో అనుకుంటాడనమాట. అంటే ఒకప్పుడు సార్ మనకి అంటే నేను మేబీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years బిఫోర్, కానీ ఆ అపోహ ఇప్పటికీ మన సమాజంలో ఏంటంటే అలా కొనసాగుతూనే ఉంది. ఏంటి ఇప్పుడు మనము ఈ బ్లడ్ అయితే ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కడైతే జరుగుతుందో లేకపోతే బ్లడ్ తీసుకునే సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ట్రస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది నీడలతో కూడింది, మనము డైరెక్ట్ గా వెయిన్స్ పంక్చర్ చేసి తీసుకుంటాం కాబట్టి ఆర్టరీకి. సో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తాయా, మాకు ఎయిడ్స్ లాంటివి ఏమన్నా సోకే అవకాశం ఉంటుందేమో అనే భయం చాలా మందిలో ఉంటుంది. అంటే ఈ రోజుల్లో దానికి ఆస్కారం ఎంతవరకు ఉంటుంది, లేకపోతే ఒకవేళ డొనేట్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచనలు ఏంటి? మంచి ప్రశ్న అండి. ఏంటంటే ఇక్కడ నేను చూస్తుంది ఏంటంటే రక్త నిధులన్నీ కూడా డబ్బు సంపాదన చేయొచ్చు అంటే
కమర్షియలైజేషన్ ఎక్కువ అండి. దీంట్లో రెడ్ క్రాస్ అనేది ఏంటంటే ఒక సేవా సంస్థ. ఇది ఒక 200 సంవత్సరాల చరిత్ర, 170 సంవత్సరాల చరిత్ర గలి 200 దేశాల్లో ఇది స్ప్రెడ్ అయి ఉందండి. వీళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్, ఐడియాలజీ ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కాకులను కొట్టి గద్దలకు వేయకూడదు. కాకులను కొట్టి అంటే పుణ్యం కోసమని కూడా మనం ఒకరిని చంపి ఇంకోళ్ళకి గద్దలకి వేస్తే పుణ్యం వస్తుందా? రాదు. ఎందుకంటే కాకులను చంపిన పాపం అక్కడే ఉంటుంది. గద్దలకి మీరు ఆహారం పెట్టారేమో కానీ ఇది అలాగే మేము కూడా ఏంటంటే ప్రిన్సిపల్డ్ మేనర్లో వెళ్తాం. ఎట్లాగంటే ఒక వ్యక్తి అన్ని విధాలా సూట్ అవుతాడా అనుకున్నప్పుడే అతని దగ్గర రక్తం తీసుకుంటాం. మేము ప్రొసీజరల్గా ఉంటాం. ఏదో ఒక్కటి కూడా మీరు కొన్ని శిబిరాలకు వెళ్ళి చూస్తే మీకే అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉండడు. కొన్ని శిబిరాలకు వెళ్తే మీకు మెడికల్ ఆఫీసర్ కూడా ఉండడు. మరి ఇది శిబిరాలు ఎంతవరకు సేఫ్ సార్? నేను సారీ టు ఇంటరప్ట్ యూ, చాలా సార్లు విన్నాను. ఏంటి అంటే శిబిరాలు అంటే ఇట్ ఈస్ ఏ రక్తం సేకరించడం ఒకటి, ఆ ప్రొక్యూర్ చేసిన రక్తాన్ని దాన్ని సరైన పద్ధతిలో ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఆ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి ఆ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉందా, అసలు ఏ విధంగా ఉంది? కొన్ని సందర్భాల్లో నేను విన్నది ఏంటంటే చాలా మంది ఇస్తారు కానీ అన్ని బ్యాగ్స్ వాటన్నిటిని ఆ ఫ్రీజర్ లో పెట్టే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేక చాలా బ్లడ్ దుర్వినియోగం అయిపోయింది అన్న సందర్భాలు కూడా నేను విన్నాను. అంటే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ఏ సంస్థ నిజాయితీగా సేవా తత్పరతతోటి అన్నిటినీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుందో, పాటిస్తుందో అటువంటి వాళ్ళకే రక్తం ఇవ్వటం మంచిది. రక్తదాతలు కొంతమంది నేను చూశాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తాను. ఎవరికి ఇస్తున్నారో తెలవకుండా అపాత్ర దానం చేస్తున్నారు. ఈ అపాత్ర దానం అనేది ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఒక బిచ్చగాడు వచ్చి మన డబ్బులు అడిగాడు అనుకోండి, వాడు మన దగ్గర ఉన్నాయి డబ్బులు ఒక 10 రూపాయలు అందరిలాగా కాకుండా 50 రూపాయలు ఇచ్చాం. వాడు ఏం చేస్తాడు? వాడు ఆకలికి వెళ్ళి అన్నం తింటే నీ 50 రూపాయలకి జస్టిఫికేషన్ ఉంటుంది. వాడు పక్కకున్న బార్కి వెళ్ళి ఒక మందు బాటలు కొనుక్కొని తాగాడు అనుకోండి, వాడు తాగేసి ఇంకోటి తలబద్దలు కొట్టాడు అనుకోండి, ఇక్కడ పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? చెప్పండి మీరు. పాపమే వస్తుంది. ఎందుకంటే ఇతను ఇవ్వకపోయి ఉంటే అతను అది చేసేవాడు కాదు, వాడు తలబయలేదు కాదు. కాబట్టి ఇట్లాంటివి చేయకూడదు. ఆకలిగా ఉన్నాడంటే ఒక అరటిపండు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఇవ్వండి. అంతేగాని అలాగే మీరు ఏం చేస్తారంటే మీరు రక్తదానం చేయటం వల్ల ఉపయోగాలు ఉండి మీరు తెలుసుకున్న స్వచ్ఛంద రక్తదాతలు కూడా మీరు ఇచ్చే దానాన్ని సద్వినియోగం చేసే అటువంటి సంస్థలకు ఇవ్వాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, క్షుణ్ణంగా హిస్టరీ తీసుకోండి. ఇప్పుడు మేము రెడ్ క్రాస్ ఉంది, మీరు నేను ఈ ఛానల్ ముఖంగా చెప్తున్నా ఏంటంటే తలసీమియా చిన్నారులు ఎంతమంది వచ్చినా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ విజయవాడ ఉచితంగా ఇస్తుంది వాళ్ళకి రక్తాన్ని, ఉచితంగా. ఇప్పుడు మీరు వినేవాళ్ళలో ఎవరికైనా తలసీమియా చిన్నారులు ఉండుంటే వాళ్ళని మా దగ్గరికి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ విజయవాడ గాంధీనగర్లో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉంది, అక్కడికి పంపించండి. నేను ఉచితంగా ఇస్తాను. నేను మీకు హామీ ఇస్తున్నా. కాబట్టి మేము ఇస్తాము, అలాగే మీరు కూడా మీ చేయూత మాకు ఇవ్వాలి. ఎందుకంటే మరి సమ్మర్ లోపల కాలేజెస్ లేవని మీకు అందరికీ చెప్తున్నాను కదా. మీరు కూడా ముందుకు వచ్చి మాకు మీ సహాయం చేస్తే, అంటే రక్తదాతలు అంటే ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళే వచ్చి మాకు రక్తదానం చేస్తే ఈ సమ్మర్లో ఎంతమంది తలసీమియా చిన్నారులు కూడా బాధపడకుండా మేము వాళ్ళకి ఉచితంగా రక్తాన్ని ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాం. మదన్ మోహన్ గారు, మీరు ఒక మాట అన్నారు, ఎవరైతే ఫిట్ అవుతారో అని. అసలు ఎవరు ఫిట్ అంటే చాలా మందికి ఏముంటుందండి, మీరు చిన్నపిల్లలు మీరు ఎందుకు అంటారు. అసలు ఎంత ఏజ్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, లేకపోతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చా? అలాగే హిమోగ్లోబిన్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎస్పెషల్లీ లేడీస్ అండి. లేడీస్ ఏంటంటే అందరూ బ్లడ్ సెంటర్కి వచ్చాక చాలా మందికి ఉంటుంది, వచ్చాక చాలా మంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ లేడీస్ అయినా కూడా బ్లడ్ డొనేట్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎంత హెల్తీగా ఉండాలి, ఎలా ఉండాలని మీరు అంటారు? ఓకే, యాక్చువల్గా మొట్టమొదటి ఏంటంటే బ్లడ్ డొనేషన్కి ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఆ రోజుకి రక్తదాత ఎవరైనా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమండి 18 సంవత్సరాలకు ఒక వారం రోజులే తక్కువ ఉంది, నేను 75 కేజీలు ఉన్నాను, నాకు హెమోగ్లోబిన్ 13.5 ఉంది, మరి నా దగ్గర ఎందుకు తీసుకోరు అని అడుగుతారు. ఇక్కడ మీ ఫిట్నెస్ అదర్ ఫిట్నెస్ కాదు, ఇక్కడ ఏజ్ అనేది. ఎందుకంటే మేము డోనర్ కార్డు ఉంటుంది ఒకటి, దాంట్లో మీరు ఏమేమైతే మేము అడగాలో ఆ క్వశ్చనీర్ అంతా ఉంటుంది. దాని వెనకాల ఒకటి డోనర్ కన్సెంట్ అని ఉంటుందండి. ఆ కన్సెంట్ ఏంటంటే ఒకవేళ మేము టెస్ట్ చేసి
వీటిలో ఏమైనా అంటే సమ్ పాజిటివ్స్ వచ్చినాయి అనుకోండి, ఏదన్నా హెచ్బిఎస్సి లేకపోతే హెచ్ఐఓ ఎస్సీఓ వచ్చినాయి, ఇవి మీకు ఇన్ఫామ్ చేయకుండా మేము డిస్కార్డ్ చేసేస్తాము, దానికి మీ అనుమతి కావాలి అని మేము అడుగుతాం వాళ్ళు. సరే, ఎందుకు ఇన్ఫామ్ చేయరు మీరు? ఏండి ఎందుకు ఇన్ఫామ్ చేయరు మీరు అన్నారు కదా? అక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని అంటే చిన్న ఏంటంటే హెచ్ఐవి మాత్రం మేము ఇన్ఫామ్ చేయమండి. హెచ్బిఎస్సిజి అండ్ హెచ్సివి అంటే ఇవి రెండు జాండీస్కి సంబంధించినవి. ఎందుకంటే ఇదేమో ఒకటి సోషల్ స్టిగ్మా హెచ్ఐవి అనేది. సడన్గా చెప్పామనుకోండి అతను ఏమైపోతాడు, కొలాప్స్ అయిపోతాడు. లేకపోతే ఇప్పుడైతే కొంచెం అవగాహన ఏర్పడింది, కానీ ఒకప్పుడైతే మీరు హెచ్ఐవి అనగానే వాడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాబట్టి మేము యాజ్ పర్ డ్రగ్ యాక్ట్ అండ్ గైడ్లైన్స్ ఆఫ్ ద ఏపీ శాఖ అండ్ నాకో మేమేంటంటే మాకు కౌన్సిలింగ్ అథారిటీ అని ఉంటుంది గవర్నమెంట్లో, వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. ఈ కన్సర్న్ పర్సన్ నేము, ఫోన్ నెంబరు, మేము ఎక్కడ కలెక్ట్ చేసామో, అతను ఏ ఏరియాకి సంబంధించిన వాడు అని మేము వాళ్ళకి ఇన్ఫామ్. వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని కాంటాక్ట్ చేసి, బాబు నీది ఒకసారి మేము రక్తం పరీక్ష చేస్తాము, రక్తంలో ఏదన్నా ఎలా ఉందో చూస్తాము, చూసిన తర్వాత నీకు మందులు ఇస్తాం, ఏమైనా తేడా ఉంటాయని చెప్పి కౌన్సిలింగ్ చేసి అతని దగ్గరికి వెళ్ళటమో లేకపోతే అతను రమ్మని చెప్పటమో చేసిన తర్వాత అన్నీ చూసి 2-3 టెస్టులు చేసిన తర్వాత అది కన్ఫర్మ్ అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అయిన వాళ్ళకి ఉచితంగా మందు ఇస్తుంది, అలాగే పాకెట్ మనీ కూడా ఇస్తుంది అన్నమాట వాళ్ళకి. సో ఇవన్నీ బెనిఫిట్స్ తర్వాత అతనికి చెప్పేటప్పుడు కూడా చెప్తారండి, బాబు నీకు వెంటనే నువ్వు ఈ జబ్బుతోటి ఏమి మరణించవు, నువ్వు 50 సంవత్సరాలు కూడా జీవించవచ్చు, హెల్తీగా ఉండవచ్చు, కాకపోతే ఈ ఆరోగ్య పరిస్థితుల్లో ఇటువంటి ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంతవరకే. దీనికోసం ఏంటంటే మేము అదే ఆ కన్సెంట్ కోసమే మేము ఏజ్ అనేది మేము అది లీగల్ ఇంప్లికేషన్ అన్నమాట. ఇక్కడ లీగల్ ఇంప్లికేషన్ అంటే 18 years బిలో అయితేనేమో వాళ్ళు మైనర్స్ అవుతారు, మైనర్స్ కెనాట్ గివ్ దైర్ కన్సెంట్. అందుకోసమని ఏజ్ ఈజ్ వెరీ మచ్ పర్టికులర్ అనమాట. అలా తక్కువ వాళ్ళని చాలామంది తీసేసుకుంటూ ఉంటారు, కానీ మేము తీసుకోం. ఏదైనా ఇంకా హెల్త్ కండిషన్ ఎలా ఉండాలి? తర్వాత ఏంటంటే నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే దే మస్ట్ హ్యావ్ 12.5 grams హిమోగ్లోబిన్ ఉండాలండి. 12.5 అది మాత్రం తగ్గకూడదు. ఎందుకంటే సపోజ్ అతను 12.5 లేదనుకోండి, ఈజ్ ఎనిమిక్ అనమాట. 11 grams 11 ఉందంటే ఈయన ఎనిమిక్ బ్లడ్ తీసుకెళ్ళి ఇంకొక ఎనిమిక్ ఇస్తే ఏం ఉపయోగపడుతుంది? ఉపయోగపడదు. కాబట్టి 12.5 ఉండాలి. దానికోసమని కంజక్టివో చూస్తుంటాము, టంగ్ చూస్తాము. ఇంకా కూడా అనుమానం వస్తే ఏంటంటే మా కాపర్ సల్ఫేట్ అనేది క్యాంప్స్లో అయితేనే కాపర్ సల్ఫేటు, ల్యాబ్లో అయితేనేమో షాహిలిస్ మెథడ్ అని లేకపోతే మన స్ట్రిప్ మెథడ్ అని చేస్తుంటామండి. ఇవన్నీ చేసి 12.5 ఉంటేనే తీసుకుంటాం. కానీ ఇక్కడే మాకు కమర్షియల్ బ్లడ్ బ్యాంక్స్కి తేడా అండి. మేము వాడు ఫిట్ కాలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఇవన్నీ లోపాలు ఉన్నాయంటే మేము వెనక్కి పంపిస్తాం. అక్కడ వెనక్కి పంపించడం అనేది ఉండదు. 100 మంది వస్తే 100 మందిని బ్లీడ్ చేసిన సమయాలు ఉన్నాయి, కానీ మేము మాత్రం 100 మంది వస్తే 50 మందిని 60 మందిని ఒక్కోసారి 20 మంది ఇస్తారనుకుంటే ఇద్దరినే బ్లీడ్ చేసి వచ్చిన క్యాంపులు కూడా మేము చేసామండి. అంటే మీరు స్ట్రిక్ట్ గా ఉంటారు, వెరీ స్ట్రిక్ట్ అండి, వెరీ స్ట్రిక్ట్. ఇన్ దట్ ఆస్పెక్ట్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అండ్ వెరీ సిన్సియర్. నేను ఈ 21 years లోపల నేను ఎక్కడ క్యాంప్కి వెళ్ళినా కూడా నన్ను ప్రశంసిస్తారు వాళ్ళందరూ. అంటే ఆర్గనైజర్స్, సార్ మీరు వచ్చారు, మాకు గుండెల మీద చేసుకుంటాం, మా ఆడపిల్లలు సేఫ్ అంటారు వాళ్ళు. ఎందుకంటే నేను ఏ ఒక్క విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వనండి. ప్రతి ఒక్కటి కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించి చూసి ప్రతి బెడ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటాను. నాకు అనుమానం వచ్చినల్లా ఏదన్నా కొంతమంది నేను బ్లీడ్ చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు సైకలాజికల్ ఫీలింగ్స్ అనమాట. ఫస్ట్ టైం ఇచ్చే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నీడిల్ ప్రిక్ చూసి భయపడుతుంది. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఒక అమ్మాయి ఏదో ఇదే మన యోగా సంబంధించిన వాళ్ళ దగ్గర పనిచేసామే, వాళ్ళ బర్త్డేకి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఆ అమ్మాయి వచ్చింది. ఆమెకి నీడిల్ ప్రిక్ అంటే ఎంత భయం అంటే 4 పట్టుకోవాలి ఆమె చేతులు కాళ్ళు. నేను అన్నా, అమ్మాయి ఇంతమంది పట్టుకుని ఇంత కష్టపడి నువ్వు రక్తం ఇవ్వకపోతే, లేదు సార్ నేను బ్లడ్ ఇవ్వాల్సిందే. షీఈస్ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే వెయిట్ ఉంది, హిమోగ్లోబిన్ ఉంది, హెల్త్ బాగుంది, ఎవ్రీథింగ్ ఓకే. అంటే నీడిల్ ఫోబియా నేను ఇవ్వాల్సింది. సరే అందరు పట్టుకొని నీడిల్ ఎంటర్ అయ్యేదాకా భయపడి. ఆమె ఎన్నిసార్లు ఇచ్చింది తెలుసా మీకు? 25 times. గ్రేట్ అండి నిజంగా. మరి ఐ హ్యావ్ గాట్ సో మెనీ సచ్ మెమరీస్ అండి. దట్ ఈస్ ఓన్లీ ద ఇన్స్పిరేషన్ ఐఎమ్ గెట్టింగ్ డే బై డే. అది దానివల్లే నేను ఏంటంటే క్యాంపులు చేసినప్పుడల్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అనుభూతి, అనుభవం, అలాగే ఈ రకరకాల వ్యక్తులతోటి నేను మమేకమై ఈ రక్తదాన శిబిరాలు చేశానండి. మదన్ మోహన్ గారు చెప్పండి, యాక్చువల్గా రక్తదానం అంటే అందరూ రక్తం ఇచ్చిన వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారంటే మేము త్యాగం చేసామని ఫీల్ అవుతుంటారు. కానీ వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే
రక్తం ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే ఇవ్వడం వల్ల బెనిఫిట్ అంటారు. ఎందుకంటే కొత్త రక్త కణాలు పుడతాయంటారు, లేకపోతే ఇప్పుడు మన హృదయానికి సంబంధించిన ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఇంకా మంచిది అంటుంటారు. ఇది నిజమేనా? క్లారిటీ ఇవ్వండి దీని మీద ఫుల్గా. చెప్తాను. అంటే రక్తదాతలు చేసే పని చాలా మంచి పనే, సేవా తత్పరతోటి ముందుకు వచ్చి ఇస్తున్నారు. దాన్ని మనం ఏ విధంగానూ కించపరిచే విధంగా, తక్కువ చేసే విధంగా మాట్లాడకూడదు అనుకుంటాను. కాకపోతే ఇంకేంటంటే వాళ్ళకి తెలియకుండానే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు ఈ బెనిఫిట్స్ మాకు వస్తాయని చాలామందికి తెలియదు. ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడంతా ఏంటంటే లేటెస్ట్ ఫుడ్ ఏంటి, బర్గర్స్, పిజ్జాలు, అంతా జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్లో ఉండేది ఏంటంటే వేస్ట్ మెటీరియల్ ఎక్కువ, కావాల్సింది తక్కువ. సో దీంతో ఐరన్ ఓవర్లోడ్ అయిపోతుంది మన బాడీ లోపల. ఐరన్ ఓవర్లోడ్ లీడ్స్ టు హార్ట్ ఎన్లార్జ్మెంట్, కిడ్నీ ఎన్లార్జ్మెంట్, లివర్ ఎన్లార్జ్మెంట్. ఈ ఎన్లార్జ్మెంట్స్ తోటి ఏమైపోతుంది వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ, క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కానీ రక్తదానం, కొలెస్ట్రాల్ కూడా ఓవర్లోడ్ అయిపోతుంది. మన ఈ రక్తదానం వల్ల జరిగే మంచి సత్ఫలితం ఈ రక్తదాతలకు ఏంటంటే వాళ్ళ రక్తదానం లోపల ఈ ఎక్సెస్ థింగ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ముందు ఐరన్ వెళ్ళిపోతుంది, ఎక్సెస్ ఐరన్ విల్ బి గోయింగ్ అవుట్, అంటే ఆ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ కొలెస్ట్రాల్ కూడా బయటికి, ఎలా అంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, మన బాడీ లోపల ఉన్న కొలెస్ట్రాల్ కొంత బయటికి వెళ్ళిపోతుంది. ఈ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ మళ్ళీ కొత్తగా రీప్రొడ్యూస్ అవుతుంది. దాంట్లో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి ఈ కొత్త బ్లడ్ లోపల ఆ పాత బ్లడ్ కలిసి మొత్తం కలిపేసరికి కొంత బయటికి కొలెస్ట్రాల్ వెళ్ళిపోవటం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా డైల్యూట్ అయిపోతుంది. దానివల్ల మరి కొలెస్ట్రాల్ ఎక్కువైతే వచ్చేది హార్ట్ అటాక్స్. అలాగే మిగతా కారణాల వల్ల కూడా మనకి ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా, అంటే నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా రక్తదానం చేస్తే మాకు హార్ట్ అటాక్స్ లేకపోతే క్యాన్సరు, డయాబెటీస్ రాదని మీరు హామీ ఇస్తారంటే అది నేను ఖచ్చితంగా ఇవ్వలేను. ఎందుకంటే కొంతవరకు వాళ్ళకి మేలు జరుగుతుంది. అంటే అసలు మొత్తంగా రక్తదాతకే కాకుండా, రక్తదానం చేయడం వల్ల రక్తం తీసుకున్న పేషెంట్కే కాకుండా రక్తదాతకు కూడా ఈ ప్రయోజనాలు ఉంటాయి. ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గటం మంచి విషయమే కదా. మరి క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ అటాక్ పక్కన పెడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, కొత్త రక్తం వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, కొత్త రక్తం లోపల అంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ పెరిగిందంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీకు తెలుసో తెలియదో ఫారిన్ కంట్రీస్లో కానీ మనకు ఎక్కడైనా మరి అథ్లెట్స్ ఏం చేస్తారంటే ఒక ఈవెంట్కి ముందు రక్తదానం చేస్తారు. ఎందుకంటే ఫ్రెష్ బ్లడ్ రావటం వల్ల ఒక వారం రోజుల ముందు అట్లా రక్తదానం చేస్తారు. ఈ ఫ్రెష్ బ్లడ్ రావటం వల్ల వాళ్ళ లోపల ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని పెంచుతుంది అనమాట. మోర్ ఆక్సిజన్ ఆల్సో ఇంప్రూవ్స్ దేర్ ఐక్యూ ఆల్సో. అలాగే డిసీజెస్ నుంచి మనం రక్షించుకోవడానికి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఇచ్చే రక్తదానం వల్ల ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడవచ్చు. ఆ వ్యక్తి మీద ఆధారపడిన అతని కుటుంబం మొత్తాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా రక్తదాతలు చేసే పని చాలా గొప్ప పని. నేను అంటాను ఈజ్ ఎ లివింగ్ గాడ్ అండ్ ఎ మూవింగ్ గాడ్ ఆన్ ది ఎర్త్. సో అంత మహనీయుడు, మహా ఉన్నతుడైన మనిషి ఈ రక్తదాత. సార్, ఇందులో నేను ఇందాక అడిగినట్టుగా మహిళల్ని, లేడీస్ని ఎందుకు తొందరగా ఇన్క్లూడ్ చేయరు రక్తదానంలో? యాక్చువల్గా చెప్పాలంటే నేను కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో నేను తీసుకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే ఓన్లీ ఉమెన్ ఆర్ గర్ల్స్ ఆర్ లేడీస్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ దేర్ కంట్రిబ్యూషన్ ఆర్ దేర్ సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ 5%. అంటే అర్థం కాలేదు. అంటే మనకు ఒక 100 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది, దాంట్లో 100 మంది గర్ల్స్ వస్తే మనకి 5% ఫిట్ అవుతారు, లేకపోతే మ్యాక్సిమం 10% అంతే. ఎందుకంటే ఫిట్ అవ్వరు అంటే ఏంటి? అందుకు కారణం ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే నేను లాజుగా ఉండాలి, లావ్ అయిపోతాను అని చెప్పి ఫుడ్ మీద వాళ్ళు కొంచెం అంటే చూజీగా ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే అన్ని విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, సరైన పోషక పదార్థాలు తీసుకోరు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. నేను చూశాను, ఇప్పుడు పెద్ద పర్టికులర్లీ ఉమెన్స్ కాలేజ్కే వెళ్ళాను నేను ఒకసారి. దాంట్లో దరిదాపుల 2000 మంది స్టూడెంట్స్. దాంట్లోపల మరి వాళ్ళ రక్తదానానికి నేను మోటివేషన్ క్లాస్ తీసుకుంటే దరిదాపుల 300 మంది ముందుకు వచ్చారు. కానీ 30 మంది మాత్రమే ఫిట్ అయ్యారు.
మరి కారణం 300 మందిలో 30 మంది, మీరు అర్థం చేసుకోండి. సో వీళ్ళందరూ ఎనీమిక్ అనుకోవచ్చా మనం? ఆ ఎనిమిక్కో లేకపోతే ఇతర కండిషన్ అండర్ వెయిటో, మరి మాకు వెయిట్ కూడా కావాలి, 50 కేజీస్ ఉండాలని చెప్పాను కదా మీకు ఇందాక. మనం కొన్ని విషయాలు ఇంకా మాట్లాడుకోవాలి. అవి దాంట్ లోపల వెయిట్ కూడా అండర్ వెయిట్ ఉంటే తీసుకోరు. 50 కేజీస్ ఉండాలి. దానికి కూడా 13 ఉండాలండి ఏమండి, 13% ఉండాలి. 12.5 ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇవే ఉండవు వాళ్ళకి, ఏ11 ఒక్కోసారి 10%, 10 గ్రామ్స్ అట్లా ఉంటాయి. సరే, వాళ్ళకి నేను అప్పుడు ఏం చేస్తానంటే ఒక ఛాలెంజ్ విసురుతాను అనమాట. ఏంటంటే మీరు ఒకవేళ రక్తదానం చేయాలనుకుంటే నెక్స్ట్ టైంకి వచ్చేసరికి నేను చెప్పిన ఈ కండిషన్స్ అన్నీ మీరు పాటిస్తే మీరు తప్పకుండా రక్తదానానికి ఇంప్రూవ్ అవుతారు. నేను ఒక బ్యాంక్ కూడా నేను కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను, యూనియన్ బ్యాంక్ ఫర్ ద పాస్ట్ 37 ఇయర్స్ అనమాట. అక్కడ నేను కంటిన్యూస్గా వాళ్ళ ఫౌండేషన్ డేకి నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాను. అయితే లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసినప్పుడు ఒక ఆవిడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ఆవిడ రక్తం ఇవ్వడానికి వచ్చారనమాట. ఆవిడ ఎనిమిక్ అనమాట. సో షీ హాస్ వెరీ మచ్. అంటే మేము అంటే కంజక్టివ్ చూస్తాం, ఇందాక చెప్పినట్టు కాపర్ సల్ఫేట్ టెస్ట్ లేకపోతే స్ట్రిప్ టెస్ట్ చేస్తాం క్యాంపుల్లో. చేస్తే ఇట్ ఈస్ బిలో 12.5. దట్స్ వై వీ కుడ్ నాట్ కన్సిడర్ హర్ ఫర్ బ్లడ్ డొనేషన్. అప్పుడు నేనేం చెప్పానంటే ఆమెకి, మీరు ఈసారి ఛాలెంజ్గా తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఫౌండేషన్ డేకి మీరు బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పాను. అనేసరికి ఆమె, సార్ మీరు ఏది ప్రిస్క్రైబ్ చేస్తే అవి నేను తీసుకుంటానని చెప్పాను. డైట్ చెప్పాను, అలాగే నేను కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశాను. దిస్ ఇయర్ అంటే మొన్న లాస్ట్ November 11th వాళ్ళ ఫౌండేషన్ డే, ఆ రోజు ఆమె రక్తదానం చేసింది. సో అలా ఛాలెంజింగ్గా తీసుకోవట్లేదు. నేను ఎప్పుడు 2004లో జాయిన్ అయ్యాను ఏది రెడ్ క్రాస్లో. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఉమెన్ ఓన్లీ కమింగ్ ఫర్ అదంటే బ్లడ్ డొనేషన్కి వచ్చేసరికి దే ఆర్ లాగింగ్ బిహైండ్ మెన్. బట్ అదర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే జాబ్స్లో కానీ దేంట్లో దే ఆర్ గోయింగ్ హెడ్ దాన్ మెన్, బట్ లాగింగ్ బిహైండ్ ఇన్ బ్లడ్ డొనేషన్. కాబట్టి మీరు 5% దాకా ఉన్నారు. నేను 20 సంవత్సరాల బట్టి చెప్తున్నా, ఆ 5% మాత్రం 10%, 25% అవుద్దేమో ఆశించాను. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఏం తింటే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది, వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి లేడీస్ అర్హులు అవుతారో చెప్పండి. తప్పకుండా. నేను ప్రతిసారి నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే వీళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారండి. వీళ్ళు ఇంట్రెస్ట్గా ముందుకు వచ్చారంటే యువతను కూడా లాక్కొస్తారు వాళ్ళు. ఎందుకంటే మీకు అమ్మాయిలు జాగ్రత్తగా వినండి, మీరు అందంగా కనపడాలన్నా, బ్లడ్ డొనేట్ చేయాలన్నా, అలాగే మీ వల్ల ఒక మనిషి ప్రాణం కాపాడాలి అంటే మీరు ఖచ్చితంగా పౌష్టికాహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది ఇప్పుడు మనకు మదన్ మోహన్ గారు చెప్తారు. సార్ చెప్పండి. తప్పకుండా. అసలు అంతేకాదు, వాళ్ళు నేను చెప్పే చిట్కాలు పాటిస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే షైనింగ్ చీక్స్ అనమాట, పింకిష్ చీక్స్, అలాగే అంటే హెయిర్ గ్రోత్, ఇవన్నీ బాగుంటాయి. ఎప్పుడైతే రక్తం ఒంట్లో తగ్గిందో రక్తదానానికి ఒక్కదానికే అనర్హులు కారు, వాళ్ళ హెయిర్ గ్రోత్ ఉండదు, హెయిర్ ఫాలింగ్ ఎక్కువైపోద్ది, నీరసము, నిస్త్రాణము, ఏ పనిలోనూ ఉత్సాహం ఉండదు వాళ్ళకి, చదువులో వెనకబడతారు. సో ఏ పని చేయాలన్నా నీరసంగా ఉంటుంది. కాబట్టి నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, ఇవి పాటిస్తే యూ కెన్ ఇన్ నో టైమ్ ఇంప్రూవ్ యువర్ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏంటంటే మన ఇంట్లో దొరికే వస్తువులే. బీట్రూట్ జ్యూస్, ఇది చాలా సింపుల్గా ఎక్కువ ఖర్చు లేని ఇది. ఈ బీట్రూట్ జ్యూస్ రోజు ఒక గ్లాస్ తాగండి. ఇంకా చెప్పాలంటే వేరుశనగ పప్పు, వేయించిన వేరుశనగ పప్పు, దాంతో కొంచెం బెల్లం, ఇది తీసుకున్నారనుకో రెగ్యులర్గా యూ విల్ గెట్ ఇంప్రూవ్డ్ యువర్ హెమోగ్లోబిన్. అట్లాగే తెల్ల నువ్వులు, దాంట్లో కూడా బెల్లంతో ఇవి. ఇంకా తీసుకోగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు పొమగ్రనేట్, దానిమ్మలు, అంజీరా అని దొరుకుతుంది మనకి, డ్రై ఫిగ్స్ అంటారు, డ్రై ఫిగ్స్, అవి తినండి, రక్తం వస్తుంది. ఇవన్నీ కంటే మునగాకు, డ్రమ్ స్టిక్స్, ఏ వస్తువు అయినా కత్తితో కోసిన తర్వాత రస్టిక్ కలర్ వస్తుందో వాటన్నిటిలో కూడా ఐరన్ ఉంటుంది. వాటిని తీసుకుంటే వాళ్ళకి తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మిగతా విషయాల్లో కూడా వాళ్ళు హెల్తీగా, గ్లామరస్గా కూడా తయారవుతారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు పాటిస్తే రక్తదానానికి కూడా ఇవ్వచ్చు, మన కొరతను కూడా కొంతవరకు తీర్చవచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ముందుకు వస్తే, నేను ఇంకో విషయం కూడా చెప్తాను, ఇదే విషయంలో మీరు అడిగారు కాబట్టి, ఉమెన్ ఎంత సపోర్టివ్గా ఉంటారంటే, ఒక ఉమెన్స్ కాలేజ్ ఉంది, పేరు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఉమెన్స్ కాలేజ్ ఉంది, దాంట్లో అంతా గర్ల్ స్టూడెంట్సే. ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంత 20-30 మందే ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళ డైరెక్టర్ గారికి ఒక సజెషన్ ఇచ్చాను, ఏమంటే ప్రిన్సిపాల్ గారికి కూడా,
ఏమండి మీరు వీళ్ళతోటే మనం క్యాంప్ చేస్తే కుదరదండి, మనం మెగా సక్సెస్ఫుల్ క్యాంప్ చేయాలంటే నేను ఒక చిన్న సలహా ఇస్తాను, వాళ్ళ బ్రదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఉంటే ఆ ఒక్కరోజు అలౌ చేయండి మీ క్యాంపస్లోకి అని చెప్పారు. అంటే దానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు అదే పద్ధతిలో చేస్తున్నారు. ప్రతిసారి 400, 200 యూనిట్లు రక్తదానం చేస్తున్నారు. అంటే వాళ్ళు రావటమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు పిలుచుకొచ్చి రక్తం ఇప్పిస్తున్నారు వాళ్ళ ఆడపిల్లలు. చూడండి, అదే నేను అనేది, వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వస్తే మనకు అసలు రక్తం యొక్క కొరతే ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరంతా ఈ యొక్క ఆహారాన్ని, మీ యొక్క ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకొని మీ రక్తం యొక్క ఒంట్లో ఉన్న హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచుకుంటే ఎంతమందికో మీరు కూడా ప్రాణదాతలు కావచ్చు, మా తలసీమియా పిల్లల్ని బతికించవచ్చు. అలాగే మీరు కూడా అందంగా ఉండొచ్చు, అందంగా గ్లామరస్గా. అది హెయిర్ గ్రోత్ ముఖ్యం కదా ఆడపిల్లలకి. ఆ హెయిర్ గ్రోత్, మాకు హెయిర్ ఫాలింగ్ సార్ అంటుంటారు. కానీ ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే అది కూడా మీరు ఓవర్కమ్ అవ్వచ్చు. అనవసరంగా బయట దొరికే ఇవి మందులు వాడి అనవసరంగా ఉన్న జుట్టును కూడా పోగొట్టుకోకుండా ఈ ఆహారపు అలవాట్లో కొద్దిగా మార్పులు చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని మీరు పొందవచ్చు. మదన్ మోహన్ గారు, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రక్తదాతల కొరత ఉందని అనుకోవచ్చా? అది దేశవ్యాప్తంగా ఉంది, ఒక ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా రక్తం యొక్క కొరత ఉంది. ఎందుకంటే మీకు చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 11 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారండి. మన ఇండియా లోపల 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 4,50,000 మంది రక్తదానం చేస్తారు. కానీ ఇక్కడే ఒక చిన్న మనకి తక్కువ ఏంటంటే, మనకు కావాల్సిన 5 లక్షల యూనిట్లు అనమాట. ఈ సరఫరాకి కొంచెం అంతరాయం అనమాట. 50,000 యూనిట్లు తగ్గుతున్నాయి ప్రతి సంవత్సరం. ఎందుకని సార్? అంటే మరి రక్తదాతలు ఉన్నారు, కానీ అంటే మన దేశ జనాభా లోపల 50% మంది రక్తదానానికి అర్హులు, కానీ 1000కి 4 మాత్రమే ముందుకు వస్తున్నారు. మరి 1000కి 4 మాత్రమే అంటే 50% ఆర్ ఫిట్ ఫర్ డొనేటింగ్ బ్లడ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎన్నో కారణాలు. అంటే మదన్ మోహన్ గారు ఒకటి చెప్పండి, మనం ఇందాక మిస్ అయ్యాము ఒకటి కంప్లీట్ గా. ఏంటంటే ఏజ్ లిమిట్ అంటే 18 నుంచి ఎంత, అంటే 70 సంవత్సరాల వాళ్ళు ఇవ్వచ్చా? కాదు, ఏజ్ అంటే యాక్చువల్గా 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు. ప్రస్తుతం గవర్నమెంట్ 60 సంవత్సరాలు కూడా చేసింది. కానీ ఇక్కడ ఒక చిన్న మనం దాంట్లోపల అవగాహన ఏంటంటే, 55 ఏళ్ళు దాటిన తర్వాత ఈ మన ఏంటంటే బోన్ మ్యారో ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఆసిఫైడ్ అనమాట. అంటే క్యాల్సిఫికేషన్. అంటే మనకి మూలిగ అంటాం చూసారా, మజ్జాముఖము అంటారు తెలుగులో చెప్పాలంటే. ఆ మూలిగ లోపలే రక్తం తయారవుతుంది. మనం రక్తం ఇచ్చేసిన తర్వాత, ఈరోజు ఒక రక్తదాత వచ్చి రక్తదానం చేసిన తర్వాత ఆ మూలిగ అనేది బోన్ మ్యారో లోపల రక్తం తయారవుతుంది. అతను ఇచ్చిన రక్తం 21 రోజుల లోపల తయారైపోతుంది అనమాట. అలాగని 21 రోజుల తర్వాత అతను రక్తదానంకి నేను వచ్చి రక్తం ఇస్తానంటే ఇవ్వకూడదు. యథాతథంగా విధిగా 90 డేస్ గ్యాప్ ఇచ్చుకోవాలన్నమాట. రక్తదానానికి మధ్యలో 90 డేస్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. అందుకోసం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ 50% పొటెన్షియాలిటీ ఉంది రక్తదానానికి, కానీ రావట్లా. ఎందుకంటే ఈ చెప్పుకున్నాం కదా, రక్తం నీడిల్ వల్ల నొప్పి వస్తుంది, లేకపోతే సూదులని. ఇంకొక విషయం ఇక్కడ చెప్తాను, బ్యాగులు నీడిల్స్ అవి మళ్ళా వాడతారని ఒక అనుమానం ఉంది. అది ఒకప్పుడు, ఎప్పుడంటే మనం 1990 ఆ ప్రాంతానికి ముందు ఏంటంటే బాటిల్స్లో సేకరించేవాళ్ళు రక్తం. అప్పుడు హెచ్ఐవి ప్రాబ్లం కూడా లేదు. 80కి ముందు అయితే హెచ్ఐవి ప్రాబ్లం కూడా లేదు మనకి. అప్పుడు తర్వాత ఎప్పుడు ఐడెంటిఫై అయింది. అప్పుడు ఏంటంటే 500 ml తీసుకునేవాళ్ళు. అప్పుడు 500 ml బ్లడ్ తీసేవాళ్ళు. దానికి ఒక గ్రీన్ క్లాత్, నేను హౌస్ సర్జన్సీ చేసినప్పుడు చూస్తుండేవాళ్ళు, గ్రీన్ క్లాత్ చుట్టి ఒక చోట నుంచి ఇంకో వార్డుకి తీసుకెళ్ళాము. 500 ml ఇచ్చేవాళ్ళు అప్పుడు బ్లడ్. మరి ఈ టెస్టులన్నీ ఉండేవి కాబట్టి క్రాస్ మ్యాచింగ్ అయ్యే ఉండేవి. అప్పుడు హెచ్ఐవిలు ఇవన్నీ చేసేవాళ్ళు కాదు, ఓన్లీ గ్రూపింగ్ చేసి క్రాస్ మ్యాచింగ్ చేసి ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు మనం 350 mlకే మన వాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. అప్పుడు అంతా 500 ml ఇచ్చేవాళ్ళు. అయితే ఈ వీళ్ళకి మనం చెప్పుకున్నట్టు ఏంటంటే 22 డేస్కి తయారైపోతుంది, మళ్ళీ 90 డేస్ వరకు విధిగా ఆగాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అనుకోవచ్చు ఏంటంటే ఈరోజు అంటే 18 years కంప్లీట్ అవ్వగానే రక్తదానం స్టార్ట్ చేశాడు అనుకున్నాం. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ పోయాడు అనుకోండి. అతను 55 years వచ్చేసరికి 165 times బ్లడ్ డొనేట్ చేసి ఈ దేంట్లోనైనా రికార్డ్ సంపాదించకపోవచ్చు, కానీ బ్లడ్ డొనేషన్లో రికార్డ్ సాధించవచ్చు. ఏదైనా రాకపోయినా, ఇప్పుడు నేను స్పోర్ట్స్లో రాలేదు, దాంట్లో రాలేదు అందుకని బ్లడ్ డొనేషన్లో మాత్రం రికార్డ్స్ స్థాపించవచ్చు. అవును సార్. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, అంటే 200 కానివ్వండి, 100 సార్లు డొనేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మదన్ మోహన్ గారు?
నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన వెటనరీ డాక్టర్ అనమాట. ఇప్పుడు వెటనరీ సర్జన్, ఆయన ప్రొఫెసర్ అయ్యారు దాంట్లో. ఆయన ఏబీ నెగిటివ్ అండి. ఏబీ నెగిటివ్. ఇప్పుడు వరకు ఆయన 69 సార్లు రక్తదానం చేశాడు. నేను కూడా ప్రాక్టికల్గా ఆయనని ఒకసారి అడగటం జరిగింది. ఎవరో మాకు తెలిసిన ఆయనకి వాళ్ళ అమ్మాయి డెలివరీ అంటే ఏబీ నెగిటివ్ అంటే ఆయన ఎంత అంటే సపోర్టివ్గా సేవ తత్పరత అనమాట. హెల్ప్ చేయాలి సొసైటీకి అనే తపన ఎక్కువ ఉండేది. ఆయన ఏం చేసేవాడంటే, సార్ నేను ఇప్పుడే వచ్చాను, భోంచేసి వచ్చేస్తానని చెప్పి డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి వచ్చి భోంచేసి వచ్చి బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ డొనేట్ చేసేవాడు. అట్లా అడిగిన వాళ్ళకి కాదనకుండా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఏబీ నెగిటివ్ బ్లడ్ ఇస్తూ ఇప్పటికి 69 సార్లు ఇచ్చాడు. అలాగే కేబిఎన్ కాలేజీలో కూడా ఒక ఆయన ప్రొఫెసర్ ఆయన కూడా దరిదాపులా 63 సార్లు ఇవ్వటం జరిగింది. 63 సార్లు ఆయన కూడా. ఇంకా ఇలా పిలవగా నా దగ్గర అసలు మీకు చెప్పాలంటే ఒక ఆమె యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్లో పనిచేస్తారు, ఆవిడ మేనేజర్. ఆవిడ ఏబీ నెగిటివ్ బి నెగిటివ్ ఏదో ఉందనుకుంటాను, ఏ నెగిటివ్ బి నెగిటివ్. మొత్తానికి ఒకసారి అవసరం అయింది. ఆమె గుంటూరులో చేస్తుంది. సార్ నేను గుంటూరులో ఉన్న మధ్యాహ్నం వచ్చి ఇవ్వచ్చా సార్ అంది. ఆమె కారు వేసుకుని వచ్చేస్తుంట. అది అంత సేవా తత్పరత ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఇక్కడే ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. మేము ఇంతకుముందు అంటే మేము చాలా చోట్లకి వెళ్ళేవాళ్ళం. నల్గొండకు కూడా వెళ్ళాను. అట్లాగే అశ్వాపురం అని హెవీ వాటర్ ప్లాంట్ అనమాట, భారజలం అంటారు, అక్కడికి వెళ్ళాము. దాంట్లోపల ఒక ఆయన దరిదాపులో 51 సార్లు ఇచ్చాడు. కానీ నాకు ఆ రోజు మాకు బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆయన అంటే కొంచెం గిడ్డినెస్ వచ్చింది ఆయనకి. సరైన కూడా ఎక్కించవలసి వచ్చింది. సరే అవన్నీ అబ్జర్వేషన్లో పెట్టాం. ఆయన అంటాడు, సార్ నాకు ఎప్పుడు ఇది మామూలే. అరే నాయన ఇట్లా ఇంత పరిస్థితి నీకు ఉన్నప్పుడు ఎందుకు ఇస్తున్నావు అంటే, నేను 51 సార్లు ఇచ్చాను సార్, ప్రతిసారి నాకు ఇట్లాగే అవుద్ది, నేను ఇస్తానే ఉంటాను అన్నాడు. అంతేకాకుండా అతను ఏం చేశాడంటే ఫోన్ చేసి వాళ్ళ భార్యను పిలిపించాడు. ఆమె వచ్చి, సార్ నేను రక్తం ఇస్తా సార్ అంటే మొత్తం హిస్టరీ తీసుకున్నాం మేము. హిస్టరీ తీసుకుంటే అప్పుడు ఏమైందంటే ఆమె క్యాన్సర్ పేషెంట్. చూడండి వాళ్ళిద్దరిని ఏమనాలి మనం. అతనేమో ఇచ్చి అన్కాన్షియస్ అవుతాడు, ఇవ్వగానే అన్కాన్షియస్ అయ్యి మళ్ళీ కాన్షియస్లోకి వస్తాడు. అది మాకు తెలియదు కదా. ఆ హిస్టరీలో ఏమీ లేవు, అంత హిస్టరీ బాగానే ఉంది. అతనికి హిమోగ్లోబిన్ బాగానే ఉంది, బీపీ అంతా బాగానే ఉంది, షుగర్ లేదు, ఎవ్రీథింగ్ నార్మల్. బట్ ఆ బ్లడ్ వాళ్ళంతా రిస్క్ చేశారు అంటే ఒక ప్రాణాన్ని కాపాడడానికి వాళ్ళు ఇచ్చే విలువ తపన అది. వాళ్ళు ఆ కండిషన్ లో ఉండి కూడా అంత దూరం వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చి ఒక ప్రాణం నిలబెట్టాలన్న వాళ్ళ తపన ఈరోజు మనలాంటి చాలా మందికి మంచిగా ఉన్న వాళ్ళే ఇవ్వట్లేదు. ఆ అమ్మాయి క్యాన్సర్ పేషెంట్, ఆమె వచ్చి నేను ఇస్తా సార్ అని నన్ను చాలా బతిలాడింది. అమ్మా నువ్వు ఇవ్వకూడదమ్మా, నీకే బ్లడ్ ఎక్కించాలి మేము, మీరిద్దరు అసలు చెరొక ఫోటో నాకు ఇవ్వండి, తీసి పూజా మందిరంలో పెట్టుకుంటా అని చెప్పాను నేను. మరి నిజమే కదా, వాళ్ళు దే ఆర్ గాడ్లీ పీపుల్ రియల్లీ టు సే. అంత మనకి అవేర్నెస్, ఈ రక్తం ఇస్తే పిల్లలు బతుకుతారు, చేస్తారు, తలసీమియా పిల్లల్ని బతికించాలనే తపన వాళ్ళలో ఎంత కనపడిందో చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి అట్లాంటి వాళ్ళు ఉన్నారండి, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అయినా కూడా ఈ కొరత ఎందుకు వస్తుందంటే జనాల్లో ఏంటంటే మన రక్తం తీసుకొని వీళ్ళు అమ్మేసుకుంటున్నారు అనేదే ఎక్కువ ఉంది. ఎందుకంటే 90% అలాగే జరుగుతుంది. ఈ సేవ చేసేవాళ్ళేమో వెనకాల పడిపోతున్నాం అనమాట. మేము కొంచెం చేద్దాం అనుకున్నా చేయాలన్నా కూడా వాళ్ళకి అవేర్నెస్ తెలవట్లా. ఇట్లా రెడ్ క్రాస్ ఇలా చేస్తుంది, ఇలా తలసీమియా పిల్లలు బాధపడుతున్నారు, ఈ సమ్మర్ లోపల రక్తం అందట్లేదు అనేది వాళ్ళ దాకా చేరటం లేదేమో అన్న అనుమానం. సార్ మీరు ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మిమిక్రీలు కూడా చేస్తుంటారు కదా? అవునండి, నేను విన్నాను. మా కోసం ఈరోజు ఏదైనా ఒక డైలాగ్స్ చెప్తారా? తప్పకుండా. మీరు చెప్పే వాటిలో ఫేమస్వి చెప్పండి. తప్పకుండా. నేను యాక్చువల్గా చెప్పాలంటే నాకు నేరేళ్ల వేణుమాధవ్ గారని ఒక ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్. నేను వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆ నేరేళ్ల వేణుమాధవ్ గారు వరంగల్ నివాసి అనమాట. ఆయన యొక్క కార్యక్రమాలు చూస్తుండేవాడిని. తర్వాత ఆయనతో పర్సనల్గా కూడా 2-3 సార్లు మీట్ అవ్వటం జరిగింది. ప్రతిసారి అనుకునేవాడిని చాలా ధన్యజీవి, చాలా బాగా చేస్తుంటాడు, ఇట్లా నేను కూడా చెయ్యాలి అనే తపన నాలో ఏర్పడి చాలాసార్లు ట్రై చేశాను. కానీ నేను ప్రతిసారి అన్సక్సెస్ఫుల్. రాబర్ట్ బ్రూస్ ఉండేవాడు కదా, 7 సార్లు ప్రయత్నం చేసి కాంకర్ చేశాడు ఆయన ఓడిపోయిన దేశాన్ని. అట్లా నేను కూడా ట్రై చేసి విసికి వేసారి
రెడ్ క్రాస్లో చేరిన తర్వాత 2008 లోపల లక్కీగా ఎన్టీఆర్ గారి వాయిస్ నాకు పట్టుబడింది అనుకోవాల్సిందే. అయితే ఇక అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎస్వి రంగారావు, ఎన్టీఆర్, జగ్గయ్య, కృష్ణ, ధూళిపోళ, ఏఎన్ఆర్ ఈ 6 వాయిసెస్ మాత్రం నేను పర్ఫెక్ట్గా చేయగలను అనుకుంటున్నాను. ఇప్పుడు శ్రోతలు చెప్పాలి నాకు. సో ఐ విల్ స్టార్ట్ అన్నమాట. ఇది సీతారామ కళ్యాణం అంటే దరిదాపులా 60-70 సంవత్సరాలు అయింది ఈ సినిమా వచ్చి. దీంట్లో ఎన్టీఆర్ రావణాసురుడిగా యాక్ట్ చేస్తారు. ఆయన అక్కడ పుష్పక విమానం దిగి శివుడిని దర్శనానికి వెళ్ళాలనుకుంటాడు. అక్కడ కొంచెం భంగపాటు జరిగినప్పుడు అప్పుడు చెప్పిన డైలాగ్. దీంట్లోపల మధ్యలో శివుడు వాయిస్ కూడా నేనే, అంటే డైలాగ్ కంటిన్యూటీ కోసం చెప్తాను. సో ఐ విల్ స్టార్ట్ నౌ. అనుజ కుంభకర్ణ గర్లకంఠం దర్శించే నే లంగా నగరానికి మరలేదు. నంది నా భక్తినే పరిహసిస్తున్నావా? ప్రేమతో స్వామి సాక్షాత్కారం కాకపోతే బలిమితో ఈ కైలాసాన్ని పెకిలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివ పరమశివ కరుణార్థ హృదయం కాఠిన్యం వహించిందా స్వామి? కరుణించవా, నాకు సాక్షాత్కరించవా, నా భక్తికి పరవశించి నాకు ప్రత్యక్షం కావా స్వామి. నీవు సాక్షాత్కరించని నా జీవితం వ్యర్థం, నా తను వృధా. నాదమూర్తివైన నీ గానం చేస్తూ నీలోనే ఐక్యమైపోతాను. జై మహాదేవ, ఓం నమ శివాయ. వత్స దశకందర, భక్త పరీక్షలు భయపడతావనుకున్నాను. పరమేష్టి బాసటగనున్న భక్తులకెన్నడూ పరాజయం లేదు స్వామి. నీ ఎదుట నాకిది 2వ విజయం. నన్ను ఎలుగెత్తి పిలిచిన ఇక నీవు రావణ బిరుదంతో ప్రసిద్ధిగాంచదు. నీ అభిష్టమేదో అద్దించు ప్రసాదిస్తాను. నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడూ ప్రమాదము లేదు స్వామి. అసురుల పెంపు సహించలేని యక్ష, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్య, విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే వరము ప్రసాదించు. తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్ మదన్ మోహన్ గారు. నేను సడన్గా అడిగినప్పటికీ కూడా చాలా బాగా చెప్పారు. సడన్గా మమ్మల్ని అలనాటి పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళిపోయారు ఏఎన్ఆర్ గారు వాయిస్తో. నాకేంటంటే డైలాగులు చెప్పాలంటే నాకు అది సడన్గా కష్టం లేదు. బట్ వెరీ నైస్, వెరీ నైస్. ఇది ఇవాల్టి లైఫ్ సేవర్స్ వివరాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.